పడ్డదో లేదో నాకు తెలియదు. మరి ఇక నువ్వెందుకు పికనికా? నువ్వు మా ముఖ్యమంత్రివా? నువ్వు లేకపోతే ఇంకోట ఏంది? నువ్వు మరి నువ్వు రైతు బంధు ఎత్తే నీకు తెలియదు, రుణమాఫీ జరిగిందో లేదో నీకు తెలియదు. హైదరాబాద్లో దోమలు బాగా పెరిగిపోయినాయి. మున్సిపల్ మంత్రి వాడు నువ్వే కదా. దోమలు పెరిగితే ఆటోలలో చెత్త తీస్తలేరని ముఖ్యమంత్రి బాధ చెప్పుకుంటున్నాడు మైకులా. ముఖ్యమంత్రి నువ్వు గట్లా మాట్లాడచ్చునా? ఏం మాటలు అవి? ఒక్కటన్నా సక్కని మాట ఉన్నదా? నీ నోట్లకెళ్ళి వచ్చే ఒక్క మాటకు విలువ ఉన్నదా? గరీబోళ్ళ ఇండ్ల మీద వాడి కూలగొట్టుడే కాకుండా నేను చెప్తున్నాడు ముఖ్యమంత్రి, నేను ఈ చెర్ల ఉన్న ఈ చెర్ల పొంట ఉన్న కొన్ని బిల్డింగ్లను బ్లాక్ చేసిన, వాటికి రిజిస్ట్రేషన్లు బంద్ చేయించిన, వాటికి ఇప్పుడు వాల్యూ జీరో ఉన్నది, జీరో వాల్యూ అయిపోయింది అది అని మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, జీరో వాల్యూ అయ్యింది ఆ బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు కాదు, జీరో వాల్యూ అయ్యింది ముఖ్యమంత్రి మాటకు, నీ ముఖానికి జీరో వాల్యూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. నిన్నెవడు నమ్ముతలేడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా నిన్ను నమ్ముతలేడు. నువ్వే కదా చెప్తివి 2500 రూపాయలు ఇస్తా అన్నావు మహిళలందరికీ. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ 2500 నెలకిస్తా అన్నావు. మరి 27 నెలలు అయిపోయాయి, 27 నెలలు అయిపోయింది. మరి ఇప్పటికీ ఒక్క పైసనని ఇచ్చినవా? ఒక్క ఆడపిల్లకి ఇచ్చినవా? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు మన రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తాను, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మహాలక్ష్మి పథకం, ఎప్పుడు పడతాయి 2,500 అని. కోడళ్ళకేమో 2,500 అన్నాడు, అత్తలకు ఎంత అని చెప్పిండు 4,000 ఇస్తా అన్నాడు. అత్తలకు 4,000, కోడలకు 2,500. కేసీఆర్ ఒక అత్తకిస్తున్నాడు, లేకపోతే ఆ ఇంట్లో ఉండే తాతకిస్తున్నాడు, ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒక్కలకే ఇస్తుండు. నేను ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు. ఒక్కలకని ఇచ్చినావా? కనీసం 19 లక్షల మంది ఇవాళ పెన్షన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళు తనలాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడికెళ్ళి వాళ్ళకి ఇయ్యాల్సిన పైసలు ఇస్తలేడు. మీదికెళ్ళి ఉపన్యాసాలలో చెప్తున్నాడు మనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయని. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక కష్టాలు ఉన్న మాట నిజమే అయితే మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికి ఎవడో మింగేతందుకు మెతుకులేదట, కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావన్నట. మరి నువ్వే చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇది బాగలేదు, అది బాగలేదని. మరి నీ ముఖానికి ఆ 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ఎవడు చేయమన్నాడు నిన్ను? నీకు మూసీ సుందరీకరణ మీదకి లోట్లేసిండ్రా? వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా విధానం. అభివృద్ధి వేదికల మీద రాజకీయాలు చర్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా సహనంతోనే నేను వాటిని భరించిన. ఈనాడు హైడ్రా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఈ నల్ల చెరువును చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా, దాటిని తిట్లుగా నేను చూడడం లేదు. మిత్రులారా, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల వేల మంది లక్షలైనరు. ఇవాళ లక్షల జనాభా 1,34,00,000కు పెరిగిపోయింది అనంటే ఈ మహానగరం ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నివసించడానికి స్థలం లేకనో, అవకాశం ఉన్న దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకోనో, లేకపోతే వాళ్ళ ఆదాయంలో 1-2 గదులు నిర్మించుకోనో, ప్రభుత్వ స్థలాలలో లేకపోతే చెరువుల్లో నిర్మాణం చేసుకొని ఉండొచ్చు. కానీ అనధికారికంగా అలా కట్టుకున్న వాటిని తొలగించినప్పుడు కొంతమంది పేదలకు నష్టం జరిగి ఉండొచ్చు.